కన్నయ్య కుమార్ని జాతీయ ప్రధాన కార్యదర్శి చేద్దామన్నంత స్థాయికి వెళ్ళింది కమ్యూనిస్ట్ పార్టీ. ఎందుకంటే ఈ తరపు వాళ్ళు నాయకత్వం లేదు. ఒకప్పుడు సీతారాం యేచూరి లాంటి యువ నాయకత్వాలు లేవు ఇప్పుడు. అలాగే అంతకుముందు ఉన్నటువంటి రాజాలు లేకపోతే అట్లాంటి పేరు అంటే అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు అందరూ సీనియర్లు అయిపోయారు, వృద్ధ తరం అయిపోయింది. కొత్త తరం రావాలంటే కొత్త తరం నాయకులు రావాలని పాప నారాయణ గారు లేకపోతే అంతకుముందు సురవరం సుధాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి చాలా ప్రయత్నించారు కన్నయ్య కుమార్ని. కాకపోతే అతని నిలకడలేమితనంతో పక్కకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక మహిళలకి ఇంతవరకు కమ్యూనిస్ట్ నాయకత్వాలు ఇవ్వాల. అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఇది అధ్యక్షులు ఉంటారు కూడా, దాంట్లో ప్రధాన కార్యదర్శి ఉంటారు. అలాంటి స్టేజ్లో ఇప్పుడు ఏమన్నా నేహా బోరాని తీసుకొస్తారా? వాస్తవంగా ఆమెని ఒక విక్టిమ్గా ప్రొజెక్ట్ చేయడానికి, ఆమెను ఒక పోరాట యోధురాలుగా ప్రొజెక్ట్ చేయడానికి కమ్యూనిస్టులు ప్రయత్నిస్తున్నారు లేదు తెలియదు, కానీ ఆమె మాత్రం నాయకత్వం కోసం చాలా సీరియస్గానే ప్రయత్నిస్తోంది. ఏఐఎస్ఏ తరఫున తాజాగా జార్ఖండ్ వెళ్ళి అక్కడ ప్రొటెస్ట్ సందర్భంగా వేదికని పంచుకోవడానికి ప్రయత్నిస్తే అక్కడ వాళ్ళు తోసిపుచ్చారు. ఎందుకంటే ఈవిడ ఆజాదీ నినాదాలు వద్దని చెప్పారు. మీరందరూ బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేకపోతే రిపబ్లిక్ వాళ్ళు అంటూ వాళ్ళ మీద విరుచుకుపడింది. ఈ లోపుగా ఆమె మొహాన ఇంకు పోసిన వాళ్ళు ఒకటి, గొడవకి దిగినటువంటి వాళ్ళు ఒకళ్ళు, స్టేజీని దించేసినటువంటి వాళ్ళు ఒకళ్ళు. ఆమె ఇప్పుడు నాయకత్వం అన్నటువంటిది తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. సరే, సిపిఐకి సిపిఎంకి ఉన్నటువంటి తేడా ఇక్కడ అందరూ కలిసి అక్కడ ఆమెకి అండగా నిలబడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది రాబోయేటటువంటి రోజుల్లో? ఈమెని నాయకురాలుగా ప్రధాన కార్యదర్శిగా పెట్టి నెక్స్ట్ తరానికి ఏమన్నా ఊతమిస్తుందా కమ్యూనిస్ట్ పార్టీ? ఇస్తే మంచిదే, పార్టీకి కాస్త ఊపన్న వస్తుంది, శాంతం పతనం అవుతున్నటువంటి వామపక్షాలకి కొత్త ఊపు వస్తుంది.